అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడున్న సెట్టింగ్స్ ప్రకారం మీరు మొబైల్ నుండి 2025 లో లాంగ్ వీడియోస్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఈ వీడియోకి సంబంధించి SEO చాట్ జీటీపీ యూజ్ చేసుకొని ఏ విధంగా ఈజీగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా చూపించడం అయితే జరుగుతుంది। వీడియో స్టార్ట్ చేసే ముందుగా మన ఛానల్లో ఏదైతే ఫ్రీ ఛానల్ ప్రమోషన్ అయితే చేస్తున్నామో దానికి సంబంధించి వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి। ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి। ఆ కామెంట్స్ లో నుండి నేను ఒక విన్నర్ ని పిక్ చేసి వాళ్ళ ఛానల్లో ఒక వీడియో అనేది మన ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ అయితే చేస్తాను। గుర్తుంచుకోండి, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తే మీకు వేలల్లో వ్యూస్ వస్తాయని అయితే కాదు, జస్ట్ కొత్త యూట్యూబర్స్ కి ఎంకరేజ్మెంట్ కోసం మాత్రమే। మన ఛానల్లో వీడియో చూసే వాళ్ళంతా కూడా క్రియేటర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కంటెంట్ అనేది నచ్చినట్టయితే, వీడియోస్ అనేది యూస్ఫుల్ గా ఉన్నట్టయితే స్టార్టింగ్ లో ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారన్న ఉద్దేశం మాత్రమే। అలాగే యూట్యూబ్ రిలేటెడ్ గా ఎటువంటి వీడియోస్ కోసమైనా సరే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। కంప్లీట్ ప్రాసెస్ అనేది మొబైల్లో అయితే చూసేద్దాం ఫ్రెండ్స్। ముందుగా మీరు యూట్యూబ్ లో ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు చేయాల్సింది ఆ వీడియోకి సంబంధించి నేమ్ అనేది చేంజ్ అయితే చేయండి। ఎందుకంటే మీరు చాలా రకాల యాప్స్ లో మీరు ఆ వీడియో అనేది ఎడిట్ చేస్తుంటారు కాబట్టి ఆ వీడియోకి సంబంధించి డిఫాల్ట్ నేమ్ అనేది ఆల్రెడీ ఫైల్ కి అయితే సేవ్ అవుతుంది కాబట్టి మీరు సింపుల్ గా ఆ వీడియో అనేది ఓపెన్ చేసి మీరు ఆ వీడియో దేని గురించి చేశారనేది రీనేమ్ అనేది ఇచ్చేయండి। ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు, ఏదైనా ఒక వీడియోకి సంబంధించి డీటెయిల్స్ అనేది ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ ఫైల్ ఇన్ఫోలో దానికి సంబంధించి నేమ్ అయితే చూపించడం అయితే జరుగుతుంది। సో నేను ఈ విధంగా రీనేమ్ అయితే చేయడం అయితే జరిగింది। ఆ తర్వాత ఇప్పుడు మరి యూట్యూబ్లో మన వీడియో ఎక్కడి నుండి అప్లోడ్ చేయాలంటే మీరు యూట్యూబ్ నుండి కూడా అప్లోడ్ చేయొచ్చు। అదేవిధంగా ఏదైతే యూట్యూబ్కి సంబంధించి వైటీ స్టూడియో యాప్ నుండి చేయొచ్చు, క్రోమ్ బ్రౌజర్ నుండి కూడా చేయొచ్చు। ఈ వీడియోలో క్రోమ్ బ్రౌజర్లో చూసుకున్నట్టయితే మనకు కొన్ని అడిషనల్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి, అవి ఏంటనేది కూడా మీకు ఎండింగ్లో అయితే చెప్తాను। ఈ వీడియోలో నేను వైటీ స్టూడియో యాప్ నుండి అయితే చూపించడం అయితే జరుగుతుంది। వైటీ స్టూడియో యాప్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ నేను డైరెక్ట్గా పైన ప్లస్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను। క్లిక్ చేసి ఇప్పుడు నేను ఏదైతే వీడియో అనేది అప్లోడ్ అయితే చేయాలనుకుంటున్నానో ఆ వీడియో అనేది డైరెక్ట్గా ఇక్కడ నేను సెలెక్ట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది। వీడియో అనేది సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూడొచ్చు మనకు ఆ వీడియోకి సంబంధించి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయమని ఈ విధంగా యాడ్ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది। సో ఫస్ట్ మీరు ఇక్కడ చేయాల్సింది ఈ వీడియోకి సంబంధించి థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకోండి। క్రియేట్ చేసుకొని ఇక్కడ పైన పెన్సిల్ ఐకాన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు క్రియేట్ చేసుకునే థంబ్నెయిల్ అనేది ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని సెట్ అయితే చేసుకోండి। మరి మీ వీడియోస్కి మంచి ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ అనేది ఏ విధంగా చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను। ఆల్రెడీ ఈ వీడియోకి సంబంధించి నేను ఎడిట్ చేసుకున్న థంబ్నెయిల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన డన్ బటన్ మీద అయితే క్లిక్ చేశాను। క్లిక్ చేయగానే వీడియోకి థంబ్నెయిల్ అనేది సెట్ అయిపోయింది। ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ వీడియోకి సంబంధించి టైటిల్, ఈ వీడియో ఉందనుకోండి, ఈ వీడియో వచ్చేసి ఏ కేటగిరీ అంటే ఇన్ఫర్మేటివ్ ఎడ్యుకేషనల్ కేటగిరీ। అంటే ఇలాంటి వీడియోస్ అనేది ఎక్కువ మంది ఏ విధంగా చూస్తారు, యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడడం అయితే జరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇక్కడ నేను టైటిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది। ఆ విధంగా నేను ఆలోచించి ఈ విధంగా టైటిల్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది। సో మీరు కూడా ఎలాంటి వీడియో చేస్తున్నారో ఆ వీడియోస్కి సంబంధించి పర్ఫెక్ట్ టైటిల్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి। సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్కి మీకు ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్ అని ఉంటుంది। సో డిస్క్రిప్షన్కి సంబంధించి చెప్పాను కదా, చాట్ జీటీపీ అనేది యూజ్ చేసి మీరు యూట్యూబ్కి సంబంధించి డిస్క్రిప్షన్ ఏ విధంగా రాసుకోవాలనేది మీకు చూపిస్తాను। ఆ తర్వాత నెక్స్ట్ కింద విజిబిలిటీ ఉంటుంది కదా, ఇక్కడ విజిబిలిటీ అనేది మీరు కొద్దిసేపు అన్లిస్టెడ్ అయితే పెట్టండి। ఇక్కడ గుర్తుంచుకోండి, కొద్దిసేపు అనేది మెన్షన్ చేస్తున్నాను। మీరు అన్ని సెట్టింగ్స్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు కొద్దిసేపు మీ వీడియోని అన్లిస్టెడ్ అయితే పెట్టండి। ఆ తర్వాత ఫైనల్గా అన్ని సెట్టింగ్స్ అనేది అయిపోయిన తర్వాత మాత్రమే పబ్లిక్ అయితే చేయండి। ఇక్కడ నా వీడియో అనేది నేను అన్లిస్టెడ్ అయితే పెట్టడం జరిగింది। ఆ తర్వాత ఆడియన్స్కి సంబంధించి క్వశ్చన్ ఉంటుంది, కిడ్స్ కోసమా కాదా అని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే ప్లేలిస్ట్ ఉన్నట్టయితే మీరు ఒకే రకమైన వీడియోస్ అనేది చేస్తున్నట్టయితే ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకుని అందులో ఈ వీడియో అనేది యాడ్ అయితే చేసుకోండి। అలాగే కింద మనకి ఇక్కడ కొత్తగా ఆల్టరేట్ కంటెంటా మీ వీడియో అనేది అడుగుతుంది, నేనైతే యూజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ నో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది। ఆ తర్వాత కింద ఇక్కడ షార్ట్స్ రిమిక్స్కి సంబంధించి పర్మిషన్ అనేది అడుగుతుంది, ఇక్కడ నేను అలో అయితే చేయడం అయితే లేదు। ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నారా అని అడుగుతుంది, చేయడం లేదు కాబట్టి ఈ సెట్టింగ్ నేను ఏం కూడా చేయడం లేదు। ఆ తర్వాత కింద
కామెంట్స్ మీద క్లిక్ చేసి కామెంట్స్ అనేది ఇక్కడ నేను ఆన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కామెంట్స్కి సంబంధించి కూడా ఇక్కడ బేసిక్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవడం జరిగింది. సో మెయిన్గా ఈ బేసిక్ సెట్టింగ్స్ అనేది ముందుగా మీరు ఇక్కడ చేసుకొని ఇక్కడ అన్లిస్టెడ్ అనేది పెట్టిన తర్వాత ఇక్కడ కింద అప్లోడ్ మీద క్లిక్ చేయండి. సో అప్లోడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మీ వీడియో అనేది అప్లోడ్ అవుతుంటుంది. ఈ వీడియో అప్లోడ్ చేసే టైంలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీ వీడియోకి సంబంధించి డిస్క్రిప్షన్ ట్యాగ్స్ అనేది ChatGPT యూజ్ చేసుకుని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. వీడియో అప్లోడ్ అవుతుంటుంది. అప్లోడ్ అయ్యే లోపు ఇక్కడ కింద యాడ్ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు యాడ్ డిస్క్రిప్షన్లో నేను ఇక్కడ అసలు ఈ వీడియో అనేది దేని గురించి చేశాను అనేది దానికి సంబంధించి ఇక్కడ నేను కొంత ఇన్ఫర్మేషన్ అయితే రాయడం అయితే జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను ChatGPTని యూజ్ చేసుకొని నేను సింపుల్గా ChatGPT అనేది ఓపెన్ చేసి రైట్ డిస్క్రిప్షన్ అబౌట్ అని నేను వీడియో దేని గురించి చేస్తున్నానో దానికి సంబంధించి ఎంటర్ చేసి ఇన్ తెలుగు అని అయితే రాయడం అయితే జరిగింది. రాయగానే ఇక్కడ చూడొచ్చు ChatGPT అయితే నాకు ఒక డిస్క్రిప్షన్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అందులో నాకెంత అవసరమో నేను ఆ డిస్క్రిప్షన్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ నేను యాడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా మీరు ఏ వీడియో చేసినా సరే దాని గురించి మీకు డిస్క్రిప్షన్లో ఏం రాయాలో తెలియనట్టయితే సింపుల్గా మీరు దానికి సంబంధించి ChatGPTలో సెర్చ్ చేసినట్టయితే అదే మీకు డిస్క్రిప్షన్ అనేది తెలుగులో రాసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సింపుల్గా మీరు దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేయొచ్చు. అదే విధంగా డిస్క్రిప్షన్లో ఇంకా చూసుకున్నట్టయితే మన వీడియోకి సంబంధించి మనం కొన్ని ట్యాగ్స్ అనేది యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా నేను ChatGPTకి అడిగాను. నేను వీడియో దేని గురించి చేశానో దానికి సంబంధించి ట్యాగ్స్ ఇవ్వమని అడగానే డైరెక్ట్గా ChatGPT అయితే కొన్ని ట్యాగ్స్ అనేది మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ట్యాగ్స్ ఏవనేది నేను ఆలోచించి అందులో ఒక 15 ట్యాగ్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో మీరు కూడా ఇదే విధంగా ట్యాగ్స్ అనేది ChatGPTకి అడిగి అందులో ఇంపార్టెంట్ అనేది మాత్రం మీరే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత డిస్క్రిప్షన్లోనే ఇక్కడ కింద మీరు నెక్స్ట్ మీ సోషల్ మీడియాకి సంబంధించి లింక్స్ అనేది ఉన్నట్టయితే ఇక్కడ యాడ్ చేయండి. ఇన్స్టాకి సంబంధించి, ట్విట్టర్కి సంబంధించి, ఫేస్బుక్కి సంబంధించి లింక్స్ అనేది ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దాని కింద మీరు మళ్ళీ యువర్ క్వారీస్ లేకపోతే టాపిక్ కవర్డ్ అని మీరు వీడియో దేని గురించి చేశారో నేను చెప్పాను కదా. ఈ వీడియో చేసి ఎక్కువగా సెర్చ్ చేసి చూస్తారు కాబట్టి ఈ విధంగా నేను సర్చబుల్ కీవర్డ్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. కానీ కొన్ని వీడియోస్లో చూసుకున్నట్టయితే వ్లాగ్ చేస్తున్నట్టయితే అదేవిధంగా కొన్ని వీడియోస్లో చూసుకున్నట్టయితే ఈ విధంగా ఇవ్వడానికైతే పాసిబుల్ అవ్వదు. వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ నేను డైరెక్ట్గా యువర్ క్వారీస్ అని ఇచ్చేసి ఈ కీవర్డ్స్ అన్నీ కూడా నేను మళ్ళీ ChatGPTకి అడగడం అయితే జరిగింది. నేను టైటిల్ అనేది ఇచ్చేసి కీవర్డ్స్ ఇవ్వమనగానే డైరెక్ట్గా ChatGPT అనేది చాలా కీవర్డ్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా కావాలంటే అడిషనల్ కీవర్డ్స్ అని అడగగానే ఇంకా ChatGPT అయితే సర్చబుల్ కీవర్డ్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అందులో నేను మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని కీవర్డ్స్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. మెన్షన్ చేసి కూడా కొన్ని ఎడిట్స్ అనేది ఇక్కడ చూడొచ్చు. 2025కి సంబంధించి వీడియో కాబట్టి కొన్నిట్లో నేను 2025 అనేది యాడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు డిస్క్రిప్షన్లో ముందుగా నేను చెప్పినట్టు మీ వీడియో దేని గురించి అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత ట్యాగ్స్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత సోషల్ మీడియా లింక్స్ ఇవ్వండి. అలాగే మీ వీడియోస్ ఇన్ఫర్మేటివ్, ఎడ్యుకేషనల్ వీడియోస్, అదేవిధంగా మీకు కీవర్డ్స్ అనేది ఇవ్వడానికి పాసిబుల్ ఉన్నట్టయితే కీవర్డ్స్ అనేది మెన్షన్ అయితే చేయండి. ఈ విధంగా డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేసిన తర్వాత వీడియోని సేవ్ అయితే చేయండి. వీడియో అనేది సేవ్ అయిపోయింది. సేవ్ అయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద మనకి ఇంకా కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ యాడ్ ట్యాగ్స్ అని ఉంటుంది. సో ఇక్కడ ట్యాగ్స్ అనేది ఇవ్వడం అవసరమా అంటే కొత్త ఛానల్స్ వాళ్ళైతే ఖచ్చితంగా ఇవ్వండి. మెయిన్గా ఇన్ఫర్మేటివ్ వీడియో, ఎడ్యుకేషనల్ వీడియో ఉన్నట్టయితే ఎవరైనా సరే ఇక్కడ మీరు ట్యాగ్స్ అనేది యాడ్ అయితే చేయండి. ట్యాగ్స్ అనేది డిస్క్రిప్షన్లో మనం ఏవైతే కీవర్డ్స్ అనేది యాడ్ చేసామో అదే విధంగా ఆడియన్స్ ఏ విధంగా సెర్చ్ చేస్తారనేది ఆ విధంగా ఆలోచించి మీరు ఇక్కడ కొన్ని ట్యాగ్స్ అనేది ఈ విధంగా యాడ్ అయితే చేయండి. సో ఈ విధంగా ట్యాగ్స్ అనేది ఇచ్చిన తర్వాత ఇంకా మనకి ఇక్కడ కొన్ని సెట్టింగ్ కనుక చూసుకున్నట్టయితే కేటగిరీ, మీ వీడియో ఏ కేటగిరీ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. వీడియో అసలు మీరు దేని గురించి చేశారో దానికి సంబంధించి కేటగిరీ అనేది కూడా సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే మీ వీడియోకి సంబంధించి ఎంతమంది లైక్ చేశారనేది కనబడాలా లేదా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ బ్యాక్ వచ్చేసి సెట్టింగ్స్ అనేది సేవ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ChatGPT అనేది యూజ్ చేసి మీ వీడియోకి సంబంధించి డిస్క్రిప్షన్ అనేది ఈజీగా మీకు తెలియకున్నా సరే
మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు, అలాగే ట్యాగ్స్ కూడా ఇవ్వచ్చు. ఈ సెట్టింగ్స్ అన్ని చేసుకున్న తర్వాత మళ్ళీ క్రోమ్ బ్రౌజర్లో మరి ఎలాంటి సెట్టింగ్స్ ఉంటాయంటే క్రోమ్ బ్రౌజర్లో చూసుకున్నట్టయితే ఒకసారి ఇక్కడ చూడవచ్చు. నేను సిస్టంలో క్రోమ్ బ్రౌజర్ నుండి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు సెట్టింగ్స్ అనేది చూస్తున్నాను. ఒకవేళ మీరు మొబైల్లో క్రోమ్ బ్రౌజర్లో మీ ఛానల్కి సంబంధించి వీడియో అప్లోడ్ చేయాలంటే సింపుల్గా మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకోండి. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్టయితే కింద మీకు డెస్క్టాప్ ఆప్షన్ ఉంటుంది, ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీ ఛానల్తో లాగిన్ అవ్వండి. లాగిన్ ఇక్కడ పైన URL అనేది నేను ఏ విధంగా studio.youtube.com ఇచ్చానో అదే విధంగా ఎంటర్ చేసినట్టయితే మీ ఛానల్ అనేది డెస్క్టాప్ సైట్లో మొబైల్లో ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూడొచ్చు, మనం క్రోమ్ బ్రౌజర్ నుండి వీడియో అనేది అప్లోడ్ చేసినట్టయితే మనకు ఫస్ట్ ఇక్కడ థంబ్నెయిల్కి సంబంధించి టెస్ట్ అండ్ కంపేర్ అంటే మనం ఒకే వీడియోకి 3 థంబ్నెయిల్స్ అనేది సెట్ చేసుకునేలా ఆప్షన్ అనేది క్రోమ్ బ్రౌజర్ నుండి అయితే మనం సెట్ అయితే చేసుకోవచ్చు. ఇది రీసెంట్గా యూట్యూబ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అలాగే మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడే క్రోమ్ బ్రౌజర్లో మనకి ఇక్కడ వీడియో ఎలిమెంట్స్ అని రావడం జరుగుతుంది. అంటే మన వీడియోకి ఎండ్ స్క్రీన్ అనేది ఎండ్ కార్డ్స్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేయవచ్చు. అంటే ఏం లేదు, మీ వీడియో ఎండ్ అవ్వగానే మీరు ఇంకో వీడియోకి సంబంధించి లింక్ లేకపోతే ఇంకా 2 వీడియోస్కి సంబంధించి లింక్స్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇచ్చేసినట్టయితే ఎవరైనా సరే ఆ వీడియోని ఎండ్ వరకు చూసినట్టయితే దానికి కంటిన్యూషన్లో కానీ వేరే ఇన్ఫర్మేటివ్ వీడియో అని యాడ్ చేసినట్టయితే ఆ వీడియోస్ కూడా వాళ్ళు చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇంకోటి చూసుకున్నట్టయితే చెక్స్ అయితే ఉంటాయి. క్రోమ్ బ్రౌజర్ నుండి మనము వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ముందుగానే ఏవైనా మన వీడియోకి సంబంధించి కాపీరైట్ ఇష్యూస్ ఉన్నాయి ఏమున్నా సరే మనకి ఇక్కడ వెరిఫై అయితే అవ్వడం అయితే జరుగుతుంది. నార్మల్గా మీరు మొబైల్ నుండి అప్లోడ్ చేస్తున్నా సరే నేను విజిబిలిటీలో అన్లిస్టెడ్ ఎందుకు పెట్టమంటున్నానంటే కొద్దిసేపు మీరు అన్లిస్టెడ్ పెట్టినట్టయితే ముందే వెరిఫై అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో మెయిన్గా క్రోమ్ బ్రౌజర్ నుండి అయితే మీరు ఈ సెట్టింగ్స్ అయితే మీరు చేసుకోవచ్చు. మీరు చేసుకోవాలనుకుంటే కూడా నేను చెప్పినట్టుగా ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి మీ మొబైల్లో నేను చెప్పినట్టుగా లాగిన్ అయ్యి ఆ వీడియోకి సంబంధించి మీరు ఈ సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియో అనేది మరి ఎప్పుడు పబ్లిక్ చేయాలి? సో ఇక్కడే చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వెంటనే వీడియో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వీడియో అప్లోడ్ చేస్తుంటేనే చాలా మంది పబ్లిక్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇంకా సెట్టింగ్స్ అనేది చేసుకోకముందే పబ్లిక్ అయితే చేస్తుంటారు. అలా చేయకండి. మీరు వీడియోని కొద్దిసేపు తర్వాత ఇప్పుడు అప్లోడ్ చేసినట్టయితే కొద్దిసేపు తర్వాత మాత్రమే అంటే ఒక 10 to 15 minutes తర్వాతనే పబ్లిక్ అయితే చేయండి. లేకపోతే బెస్ట్ ఆప్షన్ చెప్తాను, షెడ్యూల్ చేయండి. సో ఇక్కడ డైరెక్ట్గా మీరు ఒక టైం అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా నేను డేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. డేట్ అనేది సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకు టైం అయితే అడగడం అయితే జరుగుతుంది. డైరెక్ట్గా నేను ఇక్కడ టైం అనేది సెలెక్ట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. సెలెక్ట్ చేసుకుని ఒక మీద క్లిక్ చేసి ఇక్కడ నేను షెడ్యూల్ చేసేసి డైరెక్ట్గా వీడియోని సేవ్ చేసినట్టయితే ఆ టైంకి ఆ వీడియో అనేది ఆటోమేటిక్గా పబ్లిక్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్లో వీడియోస్ అనేది అప్లోడ్ అయితే చేయండి. గుర్తుంచుకోండి, ఈ విధంగా వీడియోస్ అనేది అప్లోడ్ చేసినంత మాత్రాన మీకు ప్రతి వీడియో అనేది వైరల్ అయిపోతుంది, ఎక్కువ వ్యూస్ వస్తాయని అయితే చెప్పడం లేదు. కానీ మీ కంటెంట్ అనేది బాగున్నట్టయితే ఈ విధంగా వీడియో అనేది అప్లోడ్ చేసినట్టయితే ఎక్కువ మంది ఆడియన్స్కి అది ముందుగా రీచ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. వీడియోకి వచ్చేసి నేను 1000 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్స్లో నుండి నేను నెక్స్ట్ విన్నర్ని అనౌన్స్ చేసి మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో వాళ్ళ ఒక వీడియో అనేది షేర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.